వంట కార్యక్రమానికి స్వాగతం. వినాయకుడిగా తెలుగు తెర మీద అవతరించి విలేజ్లో వినాయకుడిగా ప్రేక్షకుల్ని అలరించి ఇప్పుడు పప్పుగా మన ముందుకు రాబోతున్న కృష్ణుడు, ఆ పప్పుని తయారు చేసిన డైరెక్టర్ సపన్ ఈ రోజు మన ఇంటి వంటలో రెండు మంచి రుచికరమైన వంటకాల్ని తయారు చేయబోతున్నారు. వెల్కమ్ కృష్ణుడు గారు, సపన్ గారు. హలో సార్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికైతే ఈరోజు మీరిద్దరూ కలిసి మీ ఇంటి వంటలో వంటలు చేయడానికి వచ్చారు. సో ఈరోజు మీరు చేస్తున్నారా ఫస్ట్ వంటకం? ఫస్ట్ నేనే చేస్తున్నాను అండ్ ఆ వంటకం కూడా పప్పుతో సంబంధించిందే చేస్తున్నాను. పప్పు అనగానే మన లైఫ్లో ప్రతి ఒక్కరికి పర్టికులర్గా సౌత్ ఇండియన్స్గా నార్త్ ఇండియన్స్ మన ఇండియాలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతిరోజు తినేది అది. అండ్ ప్రతి ఒక్కరికి కామన్ వర్డ్. అలాగే మా పప్పు కూడా అంత కామన్గా అందరికీ నచ్చుతుంది. సో ఈరోజు మీరు ఏ పప్పు చేస్తున్నారు ఇంతకీ? గంగవాయిల్ కూర పప్పు. సపన్ గారు, మాకు ఒక చాలా పెద్ద డౌట్ ఉంది తెలుసా, జనాలకు కూడా, అందరికీ, ప్రేక్షకులకు కూడా. అసలు ఈ సినిమాకు పప్పు అనే టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? అంటే కథని తయారు చేసిన తర్వాత టైటిల్ పెట్టారా, టైటిల్ పెట్టిన తర్వాత కథ తయారు చేశారా? లేదు, కథ తయారు చేసిన తర్వాతే ఆ కథలో క్యారెక్టర్ పేరు పప్పు అమ్మ. ఓకే. తర్వాత ఎన్నో టైటిల్స్ అనుకున్నాం, ఒక 200 టైటిల్స్ దాకా అనుకున్నాం, కానీ ఏది మాకు సూట్ అయిపోయా. సినిమా షూటింగ్ చేసి 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 అందరం పప్పుకి అలవాటు అయిపోయాం. ఇంకా పప్పు ఇస్ ద బెస్ట్ టైటిల్ అని అనుకున్నాము. అందులో క్యారెక్టరేషన్ కూడా పప్పుకి చాలా సరిపోనుగా ఉంటుంది అనమాట. అందుకని పప్పు ఇది ఆప్ట్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా అప్రిషియేషన్స్ కూడా వచ్చాయి. అందరి ఓటింగ్ కూడా దానికే ఉంది. అందుకే పప్పు అని సెలెక్ట్ చేసాం. సో మీరు ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్లో మీకు ఏం బాగా నచ్చి అది సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఆ క్యారెక్టర్లో అన్నీ బాగా నచ్చినాయి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అన్నీ నచ్చాయా? లైక్ పప్పు, లైక్ ఇప్పుడు మన లైక్ ఈ పప్పు ఎలా చేస్తున్నామో, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఎలా ఉన్నాయో, స్పైసెస్ లైక్ అన్ని డిఫరెంట్ ఎలా ఉన్నాయో, అండ్ అన్ని అలాగే అన్ని లైక్ అన్ని వేరియేషన్స్ ఉన్నాయంటే వినాయకుడు విలేజ్లో వినాయకుడు చాలా సెటిల్డ్గా ఉంటాను, సటిల్గా. అండ్ ఈ సినిమాలో ఫుల్ వేరియేషన్స్, ఫుల్ హైపర్ యాక్టివ్గా, ఫుల్ ఎనర్జెటిక్గా, డ్యాన్సులతో అండ్ అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక కూరకి ఎలాగ అవసరమో అన్ని ఇంగ్రీడియంట్స్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ పప్పు. సో ఈ పప్పులో ఎన్ని రకాల అయితే మనం పదార్థాలు అన్నీ వేస్తున్నామో అన్నీ కలగలిపి ఉంటారనమాట ఆ క్యారెక్టర్ పప్పు అనేది. సో ఓకే, మనం ఫస్ట్ వంట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించండి. ఫైవ్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. జనరల్గా ఇంట్లో వంట చేస్తుంటారా సార్ మీరు? జనరల్గా చేస్తుంటాను. ఎలాంటి వంటలు చేస్తారు ఎక్కువగా? నాకు జనరల్గా ఎక్కువ చేయను, ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ చాలా ఎక్కువ అండి. అండ్ రెగ్యులర్గా చేస్తుంటే నా ఫ్రెండ్స్ దీపక్ అని ఒకడు ఉన్నాడు, ఆడు చేసినప్పుడు నువ్వు చాలా బాగా చేస్తావు, రోజు చేయొచ్చు కదా అంటాడు. రోజు చేస్తే నా పాత్ర వంటోడి పాత్ర అయిపోతుంది, రోజు చేయను, ఎప్పుడన్నా చేస్తుంటాను. అండ్ ఐ లవ్ కుకింగ్ ఎ లాట్ అండి. పర్టికులర్గా నాకు బాగా ఇష్టమైంది గోధుమ ఉప్మా అండి. సో ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందండి. అండ్ జీలకర్ర జీలకర్ర, ఆవాలు. ఓకే, ఫస్ట్ మనం జీలకర్ర ఆవాలు పోపుకు వేసుకునేలా వేసుకోవాలండి. 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. అయితే మీరు పప్పు ఇంట్లో ఎప్పుడైనా చేశారా? పప్పు చాలాసార్లు చేస్తాను, రెగ్యులర్గా పప్పు చేసుకుంటాను. ఓహో, ఇంట్లో కూడా మీరు పప్పు చేస్తూ ఉంటారు. పాలకూరతో ఎక్కువ చేస్తారా? కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా అవును, చాలా మనం మాటలో పడి మర్చిపోయాము, ఆయిల్ చాలా వేడైపోయింది. పచ్చిమిరపకాయలు కూడా మొత్తం వేసేస్తాం. ఓకే, పచ్చిమిర్చి మొత్తం యాడ్ చేసేసుకోవచ్చు మనం. ఎండుమిర్చి కొంచెం తక్కువ యాడ్ చేస్తాం కాబట్టి మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గంగవాయిల్ కూర వేసుకోవాలి. సో ఇంకా మనం ముందు పోపు కావాల్సినవన్నీ వేసేసుకున్నాము, తర్వాత ఇప్పుడు గంగవాయిల్ కూర యాడ్ చేసేసాము. సో సపన్ గారు, ఈ సినిమాలో హీరోయిన్ దీపిక చేసింది కదా, మరి తన క్యారెక్టర్ గురించి చెప్పండి.
అమ్మాయి యాక్చువల్గా షీఈ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ యూఎస్, కాలిఫోర్నియాలో పుట్టింది. గుజరాతీ అమ్మాయి. ఓకే. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మాకు ఎటువంటి రకమైన ప్రాబ్లం రాలేదు. తెలుగు రాకపోయినా కానీ ఆ అమ్మాయికి స్క్రిప్ట్ అదంతా నరేట్ చేసి ఇంగ్లీష్లో చెప్తే చాలా బాగా యాక్ట్ చేసింది. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏమి యాడ్ చేసుకోవాలి? నెక్స్ట్ లైక్ ఇది కూడా ఇది అయిపోయిందండి బాగా. అప్పుడు టమాటో ఇందులో ఒక సగం తీసుకుంటే సరిపోతుందండి. సగం టమాటో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది మనకు కొంచెం పులుపు టేస్ట్ ఇస్తుంది కాబట్టి బాగుంటుంది. ఇందులో కొంచెం వాటర్ తీసుకోవాలి. ఓకే. అందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలా? చాలా మంచి టాక్ వచ్చింది. ఆల్మోస్ట్ బయట అందరికీ చాలా బాగా నచ్చాయి సాంగ్స్. మరి ఫనీ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. ఇప్పుడు ఫనీ కళ్యాణ్ ఈజ్ స్టూడెంట్ ఆఫ్ ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ గారి దగ్గర స్టూడెంట్. ఆయన స్థాపించిన కేఎం మ్యూజిక్ కన్జర్వేటరీ స్కూల్లో స్టూడెంట్. మాకు మ్యూజిక్ విషయంలో చాలా మందిని చూసాం మేము. ఇంకొంచెం ఏదైనా ఫ్రెష్గా ఉంటే బ్యూటిఫుల్గా ఉంటే బాగుంటుంది అనే టైంలో మా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ నగేష్ గారి ఫ్రెండ్కి ఫ్రెండ్ ఇతను. సో అతనికి తెలిసి ఇట్లా సినిమా స్టార్ట్ చేస్తున్నామని చెప్పి తెలిసి కొన్ని ట్యూన్స్ పంపించాడు. చాలా ఇంప్రెస్ అయిపోయాం. అప్పుడు అందరం చూసి, కృష్ణుడు మేము అందరం చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాం. ఇమ్మీడియట్గా పిలిపించి అతని గురించి తెలుసుకొని ఆ స్క్రిప్ట్ అంతా నరేట్ చేశాను నేను. బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చాను అతనికి కూడా. ఇస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికన్నా ఆయన విషయంలో మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు రెస్పాన్స్ కూడా అలాగే ఉంది మ్యూజిక్. సో మీకు జనరల్గా సాంగ్స్ ఎలాంటి సాంగ్స్ నచ్చుతాయి? నాకు జనరల్గా ఆల్మోస్ట్ నా లైక్ అన్ని ఆడియోస్ వినాయకుడు వినాయకుడు అన్నీ కూడా చాలా సూతింగ్ ఉంటాయండి. అండ్ పప్పులో అన్ని సాంగ్స్ అన్ని వేరియేషన్స్ ఉన్నాయండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్. అంటే లైక్ మంచి సూతింగ్, మెల్లగా అనేది చాలా మంచి సూతింగ్ సాంగ్. అయ్యో అయ్యో ఈ బుద్ధవతారాన్ని చూడు అనేది చాలా లేదు చాలా అది హ్యాపీగా ఉంటుందండి సాంగ్. నన్ను ఏడిపిస్తుంటారు అందరూ. ఇంకొకసారి పాడితే బాగుంటుంది. కృష్ణుడు గారు నిజంగా చాలా బాగా పాడారు. మీ వాయిస్ ఎంత బాగుంది. మీరు మ్యూజిక్ ఎందుకు ట్రై చేయలేదు? అదే బ్యాట్ అండి, ఎందుకంటే ఏది పడితే చేయకూడదు. ఎవరు చేసే పని లేదు, నిజంగా బాగుంది. మీరు ఒకసారి పాడండి, బాగుందో లేదో వాళ్ళు చెప్పేస్తారు. లేదు ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. వెరీ బ్యాడ్. సో ఇప్పుడు ఇంకా దీంట్లో నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి? ఇంకా నెక్స్ట్ ఫైనల్గా పప్పు అండి. అమ్మయ్యా, పప్పు వచ్చేసాడా? పప్పు ఇంతసేపు ఆల్రెడీ అంటే మనం ఆల్మోస్ట్ ఇవన్నీ ఫ్రై చేసి తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ గంగవాయిలు కూర వేసిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుంటే అన్నీ కూడా మళ్ళీ బాగా మెత్తగా ఉడికిపోయాయండి. అండ్ ఇప్పుడు ఫైనల్గా పప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉడికించిన పప్పుని యాడ్ చేసేసుకుని జస్ట్ ఇవన్నీ ఒకసారి కలిపితే అన్నీ కలిసిపోతాయి. కొద్దిగా వాటర్ ఇవ్వండి. చాలు. పప్పు బాగా మిక్స్ అయిపోయిందండి అన్నీ కలిపి. అండ్ ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ వేసుకుందాం. ఫినిషింగ్ టచ్, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. కొంచెం మనం సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేయచ్చు. సర్వింగ్ బౌల్ తీసేసుకుంటామా? సో పప్పు రెడీ అయిపోయింది. రెడీ అయిందండి. అండ్ ఇది టేస్ట్ చేసి చూసి ఎలా ఉందో చెప్పండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది కృష్ణుడు గారు. నిజం ఎంత టేస్టీగా ఉందంటే సపన్ గారు, నేను అబద్ధం చెప్తున్నాను లేదా నిజం చెప్తున్నానే మీరే చెప్పేసి. సూపర్ అండి, నిజంగా సూపర్. నిజంగా సూపర్. ఎవరు పెళ్లి చేసుకుంటారో కృష్ణుని అదృష్టం. యా, దట్స్ ట్రూ. అసలు చాలా చాలా టేస్టీగా ఉంది తెలుసా. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. గంగవాయల కూర పప్పుకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు, గంగవాయల కూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, ఉప్పు, టమాటో ముక్కలు, జీలకర్ర, నూనె, పసుపు, కరివేపాకు. తయారు చేసే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించాలి. తరువాత వెల్లుల్లి ముక్కలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి మరి కాసేపు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, గంగవాయల కూర వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. చివరిగా ఉడికించిన కందిపప్పు, ఉప్పు వేసి కాసేపు ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, గంగవాయల కూర పప్పు రెడీ.